అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈ రోజున ఈ రాశి వారి జాతకుల జీవితంలో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా భగవంతుడు వీరి రూపంలో ఈ రోజున మీకు ఇలా చేయబోతున్నాడు. ఎవరు వారు అంటే జీవిత భాగస్వామి. భగవంతుడు ఎప్పుడు కూడా నిజ రూపంలో మనకి దర్శన భాగ్యాన్ని ఇవ్వడండి. మన జీవితం భాగస్వామి రూపంలో ఈ రోజున భగవంతుడు మీకు చేయాలనిసిన మేలుని చేయబోతున్నాడు. ఏం జరగబోతుంది? ఈ రాశి జాతకులకు ఎటువంటి పరిస్థితులు జీవిత భాగస్వామి రీత్యా కలగబోతున్నాయి? ఎలా ఉండబోతుంది? కలిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటి? తదితర అన్ని వివరాలు కూడా ఇప్పుడు వీడియోలో అయితే చూసి తెలుసుకుందాం. వీడియోలో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఓం శ్రీ వారాహి దేవియే నమః. వారాహి అమ్మ అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్స్ రూపంలో తెలియజేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతుంది. ఈ రోజున వీరి అదృష్టాన్ని తలుపు తడుతుంది. ఈ రాశి వారి జాతకుల జీవితం ఈ విధంగా మారబోతుంది. ఈ రాశి వారి వ్యక్తుల జీవితంలో చాలా వరకు కూడా కష్టాలు, ఇబ్బందులు ఇప్పటి వరకు కూడా అనుభవించారు. శ్రమతో కూడుకున్న ఫలితాలే పొందుకున్నారు. అయితే కొంతమంది వ్యక్తులతో మాట్లాడేటప్పుడు, వ్యవహరించేటప్పుడు ఇక జాగ్రత్తగా ఉండాలి. ఇక రోజుల్లో మారాయి. అదృష్టం వస్తుంది. మనమంతు జాగ్రత్త తీసుకుంటే ఖచ్చితంగా కూడా మన జీవితంలో మార్పు వస్తుందని అంటున్నారు జ్యోతిష్య నిపుణులు. ఏ పనికి ఎవరు సహమర్థులు అనేది తెలిసి చెప్పేలా లక్షణం ఈ రాశి జాతకుల సొంతం. బంధుప్రీతి ఎక్కువ. బంధువులను ఆదరిస్తారు. మంచి మెమొరీ పవర్ ఉంటుంది. ఏ సమస్య అయినా సరే చక్కగా పరిష్కరిస్తారు. సమస్యలను విభిన్న కోణాల్లో చూడడం వీరి నేర్పరితనం. ఈ రోజున అదృష్టం వీరికి రాబోతుంది. ఈ రాశి వారికి గ్రహాల సంచారం కారణంగా ఊహించని ఆశ్చర్యకర పరిస్థితులు అనుభవించే తత్వం, ఆశించిన ఫలితాలు అనుకోబోతున్నారు. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే అద్భుతాలు సృష్టిస్తారు. తమ జీవిత ప్రయాణాన్ని తరచుగా కొన్ని సవాళ్లతో ప్రారంభిస్తారు. చిన్నప్పటి నుంచి కూడా ఎదురయ్యే కొన్ని కష్టాలు, బాధ్యతలు వీరిని చిన్న వయసులోనే పరిశీలన చెందిన వ్యక్తులుగా మారుస్తాయి. అయితే వారి కష్టాలకి కృంగిపోకుండా వాటిని అధిగమించడానికి అకుంఠితమైన కృషి, పట్టుదల ప్రదర్శిస్తారు. వీరి జీవితం అదృష్టం మీద కాకుండా స్వయం కృషి మీద ఆధారపడి నిర్మితమవుతుంది. ఈ పోరాటమే వారిని జీవితంలో రాటుతేలేలాగా చేసి ఆచరణాత్మక దృక్పథాన్ని అందిస్తుంది. సహజంగానే సమస్యలను పరిష్కరించి అద్భుత గుణమైతే ఉంటుంది. మీరు ఏ సమస్య అయినా సరే లోతుగా విశ్లేషించి దాని మూలాలు కనుగొని ఒక పద్ధతి ప్రకారం పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తారు. పైన ఆలోచించడం నచ్చదు. ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి సూక్ష్మ దృష్టి, తర్కబద్ధంగా ఆలోచించే విధానాన్ని వీరిని ఇతరుల నుంచి కూడా ప్రత్యేకంగా నిలబెడతాయి. ఎదురైన పరిస్థితులని కేవలం ఎదుర్కోవడమే కాకుండా దాన్ని ఎలా మెరుగుపరచాలి, భవిష్యత్తులో ఎలాంటి సమాచారం రాకుండా ఏం చేయాలి, ప్రణాళికలు వేయడంలో నిష్ణాతులు. నిరంతరం మెరుగుపరిచే తత్వాన్ని మీరు పరిపూర్ణత నడిపిస్తుంది. చేసే ప్రతి పనిలో కూడా ఉన్నత పరిసరాలు, ఒక క్రమశిక్షణ పద్ధతి ఉండాలంటూ కోరుకుంటారు. ఈ గుణం వారిని వృత్తి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేర్చిన కొన్నిసార్లు తమ పైన తాము, అలాగే ఇతరులపైన కూడా అధికంగా విమర్శలు చేయిస్తుంది. ప్రతిదీ కూడా సక్రమంగా ఉండాలని అనటం వలన చిన్న విషయాలకే అనవసరమైనటువంటి ఆందోళన, ఒత్తిడికి లోనవుతారు. సంబంధాల విషయంలో ఎంతో నమ్మకమైన స్నేహితులుగా, భాగస్వామ్యులుగా ఉంటారు. మొదట్లో కాస్త రిజర్వ్గా అందరితో కలవడానికి సమయం తీసుకున్న నమ్మకం కుదిరితే వారి కోసం ఎంతటి సహాయం చేయడానికైనా సరే వెనకాడరు. ఆచరణాత్మకమైన సలహాలు, సమస్యలను పరిష్కరించే తీరు వలన కుటుంబంలో స్నేహితుల మధ్య ఒక బాధ్యత గల వ్యక్తిగా గుర్తింపు పొందుతారు. అంతిమంగా కష్టాలని అవకాశాలుగా మార్చుకొని పట్టుదలతో నిలదొక్కుని తమ తెలివితేటలతో విజయం సాధించి ఒక స్ఫూర్తిదాయకమైన ప్రయాణంలో సాగుతుంది వీరి జీవితం. చాలా సాధారణంగా, మర్యాదపూర్వకంగా, సున్నితంగా ఉంటారు. ఏ పని అయినా సరే ప్రణాళిక ప్రకారం చేస్తారు. ఎవరిని కూడా అంత తేలికగా నమ్మరు. అన్ని పనులను తామే స్వయంగా చేయాలనుకుంటారు. ప్రశాంతత స్వభావం అయితే ఉంటుంది. ఆధ్యాత్మిక రంగం పైన ఆసక్తి ఉంటుంది. మనస్సులోని భావాలను ఎవరితో కూడా పంచుకోరు. ఈ రాశి వారికి వస్తున్న ఆ అదృష్టం జీవిత భాగస్వామి వల్ల ఎలా రాబోతుందంటే
వీరి జీవితంలోని జీవిత భాగస్వామి అడుగు పెడుతున్న అదృష్ట లక్ష్మిని తీసుకురాబోతున్నారు. ఇప్పటికే వివాహం అయిన వారి జీవిత భాగస్వామి తరపున ఆస్తి పాస్తులు ఏమైతే ఉంటాయో స్థిరాస్తి రూపంగా ఉన్నవి వీరికి రాబోతున్నాయి. ఇకపోతే వీరి జీవిత భాగస్వామి ఇచ్చే సలహా వలన వీరి వ్యాపారాలు, ఉద్యోగాలు, ప్రణాళికలు ఎంతో యోగవంతంగా మారబోతున్నాయి. వీరి జీవితంలో ఇవి వినియోగించుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఎలాంటి మార్గంలో ప్రయాణించాలి, ఎలాంటి పనులు చేస్తే అదృష్ట లక్ష్మి వీరిని వరిస్తుందో ఈ రోజున మనం తెలుసుకుందాము. సాధారణంగా చెడు గ్రహంగా అందరూ కూడా శనిని భావిస్తారు. కానీ మన కర్మ ఫలాలే మనకు కనిపిస్తారు. ఈ రాశి వారికి శనీశ్వరుడి అనుకూలత ఈ రోజు నుంచి ఎక్కువగా గోచరిస్తుంటే పట్టిందల్లా బంగారం కావడానికి ఇది ఒక అనుగ్రహంగా చెప్పవచ్చు. శనీశ్వరుడి అనుగ్రహమే కాదు, గురుగ్రహం యొక్క అనుకూలత ఈరోజు ఎక్కువగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు కూడా మిమ్మల్ని ఉన్నత స్థాయిలో ఉంచే విధానంగా గ్రహస్థితి మారబోతుంది. అనుకూలమైన పరిస్థితులు మీ చుట్టూ ఉంటాయి. దాంతోపాటుగా ఎలాంటి మానసిక సంఘర్షణ, పోటీ అనేది అసలు ఉండదని చెప్పవచ్చు. ఇప్పటి వరకు ఎదుర్కొన్నటువంటి సమస్యల నుంచి పూర్తిగా బయటపడతారు. మీ ప్రత్యర్థులని ధైర్యంగా ఇక నుంచి ఓడించి ఆలోచన చేస్తారు. మీ మనసులోని ఆలోచన మారుతుంది. దైవత్వంతో నిండిన ఆలోచనలు చేస్తారు. కుటుంబంలోని, సంఘంలో పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు. ఎవరైతే రాజకీయ రంగంలో రాణించాలని చెప్పి అనుకుంటారో ఈ రోజున ఒక వ్యక్తి ద్వారా ఒక అవకాశం అయితే వస్తుంది. చిన్న అవకాశమైన భవిష్యత్తులో అనుకోని సాధించేంత వరకు అవకాశం, విజయాలు ఈ రోజున మీ సొంతం అవుతాయి. వ్యాపార అభివృద్ధి కొరకు ఇన్నాళ్ళుగా తప్పిపోయిన ఈ రాశి వారికి జీవిత భాగస్వామి ఇచ్చే వ్యాపార ప్రణాళికలు, సలహాలు ఎంతగానో ఈ రోజున ఉపయోగపడబోతున్నాయి. అనూహ్యంగా మార్పులు రాబోతున్నాయి. వారి సలహాలు ఆమోదించండి. అదృష్ట లక్ష్మి చిరునవ్వుతో అవమానించవచ్చు. ఈ రోజు నుంచి మొదలవుతుంది. చిన్న నుంచి పెద్ద వ్యాపారుల దాకా ఎన్నో మార్పులు రాబోతున్నాయి. లాభాల బాట పట్టబోతున్నారు. ఎవరికైతే పెళ్ళిళ్ళు కుదరటం లేదు, అనుకున్న సంబంధాలు వస్తాయి, సంతాన సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి యోగవంతమైన కాలంగా చెప్పవచ్చు. స్త్రీలు, పురుషులు ఎన్నడూ చూడని ఆశ్చర్యకర, యోగదాయకర పరిస్థితులు అనుభవించబోతున్నారు. దాంపత్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న మనస్పర్ధలు మీ మధ్య ఉన్నట్లయితే ఆ రోజే తొలగించుకోవాలి. అవన్నీ కూడా తొలగిపోతాయి. మాట పట్టింపులు తొలగిపోతాయి. కుటుంబ జీవితం ఆనందంగా, ఆహ్లాదకరంగా సాగుతుందని చెప్పవచ్చు. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. ఏ రంగంలోనైనా సరే పనిచేస్తున్నా సరే ఈరోజు అద్భుత ఫలితాలు వస్తాయి. ఈ రోజున శ్రమకు తగ్గ ప్రతిఫలాన్ని భగవంతుడు అందజేయబోతున్నాడు. విదేశారీ ప్రయాణాలు చేయాలనుకునేవారు మొదలు పెట్టుకోవాలనుకుంటే విదేశీ ప్రయాణాలు యోగవంతంగా ఉంటాయి. అద్భుతవంతమైన ఫలితాలు మీ జీవిత భాగస్వామి మీరు రాబోతున్నాయి. వారు అందించే తోడ్పాటు మీకు అంత ఇంత కాదు. ఇన్నాళ్ళుగా మీరు ఎదురు చూస్తున్న కళ సాకారంగా కాబోతుంది. మీ జీవిత భాగస్వామి చెప్పినట్టుగా వారి ప్రణాళికలు, వారి ఇష్టానుసారం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అవుతాయి. ఇప్పటి వరకు ఎదుర్కొన్న ఆటంకాలు తొలగిపోయి, మానసిక సమస్యలు తొలగిపోయి ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. సంతాన సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి మంచి కాలంగా చెప్పవచ్చు. ఆరోగ్య సమస్యలు, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టే ప్రమాదం లేకపోలేదు. మంచి ఆహారం తీసుకోండి. ఇంటి భోజనాన్ని తినడం వలన మంచి ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొంటుంది. ఆహారాన్ని మితంగా తినడం అలవాటు చేసుకోండి. కొత్తగా ఉద్యోగంలో చేరాలి అనుకున్న వారికి చక్కటి సమయంగా చెప్పవచ్చు. నిరుద్యోగులకు అనువైన కాలం. ఏ కంపెనీలోనైతే దరఖాస్తు చేస్తారో ఆ కంపెనీలో ఉద్యోగం రావాలంటే శ్రమకు తగ్గ ఫలితం కనిపిస్తుంది. అలాగే స్త్రీలు అన్నిట కూడా ముందుంటారు. ఈ రాశి స్త్రీలకు కూడాను మళ్ళీ ఉద్యోగంలో అడుగుపెట్టే అవకాశం వస్తుందని చెప్పవచ్చు. ఇది నూతన సమయం. ఉద్యోగం చేయాలనుకుంటున్నా, వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటున్నా ఈ రాశి స్త్రీలకు చక్కటి అవకాశం ఈ రోజులైతే రాబోతుంది. ఏ పని చేపట్టాలి అన్నా, కొత్త కార్యక్రమాలు మొదలు పెట్టాలి అన్నా ఈ రోజున యోగవంతమైన కాలమని మొదలవుతుంది. అదృష్ట లక్ష్మి ఉంటే ఉంటుంది. ఈ రోజున మీకు ఎటువంటి పని చేపట్టినా మీకు మంచి మార్గం అయితే తోస్తుంది. లాభాలు అధికంగా వస్తాయి. కాబట్టి ఈ రాశి వారు ఏది చేయాలనుకున్నా, ఏ పని ప్రారంభించాలనుకున్నా, ఉద్యోగం మారాలనుకున్నా
నూతన కార్యం మొదలు పెట్టాలనుకున్న ప్రభుత్వ ఉద్యోగములకు కూడా అనుకూల సమయంగా చెప్పుకోవచ్చు. అనుకున్న చోటికి మీకు కావాలి అనుకున్నటువంటి చోటికి బదిలీ జరుగుతుంది. ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు చక్కటి సంభాషణ చేయండి. మంచి గుర్తింపుతో పడుతుంది. ఆ గుర్తింపు కారణంగా మంచి పై పదవులను అందుకోగలుగుతారు. మాటకారితనం వల్ల మంచి పదవులు అలంకరిస్తారు. ఈ రాశివారు తమ జీవితంలో ఎదురయ్యే కొన్ని ఇబ్బందులను అధిగమించడానికి, గ్రహాల అనుకూలత పొందడానికి బుధుడిని ప్రసన్నం చేసుకోవడం ముఖ్యం. బుధుడికి అధిదేవత శ్రీ మహావిష్ణువు. అందువలన ప్రతిరోజు కూడా లేదా కనీసం బుధవారం నాడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించడం, విష్ణు సహస్రనామం పఠించడం, వినడం కూడా ఎంతో శ్రేయస్దాయకం. సమీపంలో శ్రీ వెంకటేశ్వర స్వామి లేదా ఏదైనా విష్ణు ఆలయాన్ని సందర్శించి తులసి మాలలతో పూజించడం వల్ల బుధానుగ్రహం కలుగుతుంది. ప్రతికూల ప్రభావాలు తగ్గి మంచి జరుగుతుంది. లేదా ప్రతి బుధవారం నాడు గణపతికి గరికతో పూజ చేసుకోండి. ఎదురయ్యే ఆటంకాలన్నీ కూడా పోతాయి. గణపతికి బెల్లంతో చేసిన ఉండ్రాళ్ళు, ఏదైనా తీపి పదార్థం నైవేద్యంగా సమర్పించడం శుభప్రదం. దాన ధర్మాలు చేయడం ఒక శక్తివంతమైన పరిహారం. అలాగే పేద విద్యార్థులకి దాన ధర్మాలు చేయడం ఒక శ్రేష్టవంతమైన పరిహారంగా చెప్పుకోవచ్చు. పేదవారికి లేదా విద్యార్థులకి వస్తువులు, వస్త్రము, ధనము దానం చేయండి. స్తోమతకు తగ్గట్టుగా దానం చేయండి. పెసలు, ఆకుపచ్చటి వస్త్రాలు లేదా కూరగాయలు అవసరమైన వారికి దానం చేయండి. ముఖ్యమైన ఆవులకు పచ్చగడ్డి తినిపించడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి. తరచుగా ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించండి. మీ చుట్టూరా సానుకూల శక్తి వాతావరణం ఏర్పడుతుంది. బుధ గ్రహానికి సంబంధించిన ఓం బుం బుధాయ నమః అనే పూజ మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు జపించడం వలన మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెరుగుతాయి. అంతా మంచి జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు దైవారాధన చేసుకోండి. దైవారాధన చేసుకున్నట్లయితే మీకు మంచి జరిగే అవకాశం ఎక్కువగా అనేది ఉంటుంది. మీకు మానసికంగా ఏమైనా బాధపడుతున్నా సరే ఆ బాధల నుంచి కూడా బయటపడతారు. మీకు ఏదైనా సరే ధైర్యంగా ఎదుర్కొనే ధైర్యం వస్తుంది. ఆలోచన శక్తి వస్తుంది. మీ మనసులోని ఆలోచన మారుతుంది. దైవత్వంతో నిండిన ఆలోచనలు మీరు చేసుకుంటారు. కాబట్టి కుటుంబంలో, సంఘంలో పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు. ఎవరైతే రాజకీయ రంగంలో ఉంటారో ఈ రోజునైతే ఒక వ్యక్తి ద్వారా అయితే మీకు అవకాశం అయితే వస్తుంది. చిన్న అవకాశమైనా సరే భవిష్యత్తులో మీకు మంచిగా అనుకున్న సాధించే వరకు వస్తుంది. ఎందుకంటే దైవారాధన చేసుకుంటారు కాబట్టి దైవారాధన చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మంచి జరిగే అవకాశం అయితే ఈ విధంగా ఇన్నాళ్ళ నుంచి జరిగిపోయినది కూడా ఇప్పుడు జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. మీకు అంత మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.